ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ మహిళా మోర్చా నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయల హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మహిళా మోర్చా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హామీలు అమలు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీజేపీ మహిళా మోర్చా నాయకులు హెచ్చరించారు. ఇస్తానని ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం కింద 15 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు అది ఇవ్వలేదు. 15 నెలలు గడుస్తుంది. మొన్న బడ్జెట్ లో ఇస్తారేమో అని వెయిట్ చేశాము, కానీ మహిళల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇది ఇవ్వకుండా మళ్ళీ కొత్త నాటకం తెరలేపారు. రైస్ మిల్లులో ఓనర్లు చేస్తారంట. ఫస్ట్ ఈ హామీలన్నీ నెరవేర్చాలి. అలాగే తెలంగాణలో మహిళలకు భద్రత కరువు అయింది. రోజు రోజుకి అరాచకాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఆయన కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికి 40 సార్లు ఢిల్లీకి వెళ్లారు, కానీ ఏ ఒక్క పథకం కూడా సంతోషంగా ఉంటే మళ్ళీ రోజుకి 6 అత్యాచారాలు, కానీ ఎందుకు జరుగుతాయి? మరి ఏదైతే మహిళలని కోటీశ్వరులను చేస్తా అని చెప్పడము, రైసు పిల్లలకు ఓటర్లు చేస్తా అనడము, మరి ఆయన చాటగాని తనానికి నిదర్శనంగా భావించవచ్చు. ఇదొక చాటగాని రేవంత్ రెడ్డి పాలనలో సిగ్గుపడుతున్న మహిళలుగా మరి వెంటనే గద్దె దిగాలి రేవంత్ రెడ్డి. మమ్మల్ని కరెక్ట్ కాదు. 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఒక బస్సు అని చెప్పేసి ఆ బస్సు వల్ల ఏం ఉపయోగం ఉంది? మరి మిగతా గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? బీడీ కార్మికులకు మరి 2,500 రూపాయలు పింఛన్ అన్నాడు, మరి దాని విషయంలో కూడా బడ్జెట్ లో మాట్లాడలేదు. మరి బీడీ కార్మికులకు ఎవరు ఆదుకోవాలి? ఎందుకు